మనం థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్లో యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ చెప్తున్నాం. దీంట్లో ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో మనం ఏం మెథడ్ నేర్చుకున్నాం అంటే టోటల్ 6 మెథడ్స్కి మనం బైసెక్షన్ మెథడ్ చెప్పుకున్నాం. బైసెక్షన్ మెథడ్ అయింది. తర్వాత పాలసీ పొజిషన్ మెథడ్ చెప్పుకున్నాం. తర్వాత న్యూటన్ రాఫ్సన్ మెథడ్ 3 మెథడ్స్ చెప్పుకున్నాం. లాస్ట్ వే ఏం చెప్పామంటే ముందు వీడియోలో న్యూటన్ రాఫ్సన్ మెథడ్ ప్రాబ్లం ఎలా చేయాలి దాని ప్రాసెస్ అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికోసం మీకు వర్క్ ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - 3x - 5 = 0 బై న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అని ఇచ్చాడు. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ ఫార్ములాని యూజ్ చేసి చేస్తారు. ఫస్ట్ రూట్ ఫైండ్ చేస్తాం. రూట్ ఆఫ్ f(x) లైస్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యలో ఉంటాయి. మనం ఇక్కడ ఏమవుతుంది x0 = 2 అని తీసుకుంటున్నాం. x0 = 2 తీసుకుంటే x1 యొక్క ఫార్ములా తెలుసు కదా మనకి. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ ఫార్ములా రాసుకొని ఆ ఫార్ములాలో మనకి ఏమవుతుందంటే ఫార్ములా ఏంటి xn + 1 = xn - f(xn) / f(xn) ఫార్ములాలో n = 0 తీసుకుంటే x1 వాల్యూ వస్తుంది. n = 1 తీసుకుంటే x2 x3 x4 ఇలా అన్ని ఫైండ్ చేస్తారు. ఇక్కడ x3 x4 ఈక్వల్ గా వచ్చింది బట్టి ఏమవుతుంది x3 వాల్యూ 2.279 and x4 వాల్యూ కూడా 2.279 వచ్చింది. ద అప్రాక్సిమేట్ రూట్ ఈజ్ 2.279 అవుతుంది. ఈ ప్రాసెస్ మళ్ళీ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చేస్తాము. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అన్నది ఆ ప్రాసెస్ చూసి ఈ ప్రాబ్లం అన్నది మీరు వర్క్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 మెథడ్స్ అయ్యాయి కదా, బైసెక్షన్ మెథడ్, పాలసీ పొజిషన్ మెథడ్, న్యూటన్ రాఫ్సన్ మెథడ్. ఫోర్త్ మెథడ్ చెప్తున్నాను. ఫోర్త్ మెథడ్ ఏంటంటే దీనికి ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ ఆర్ ఇటరాక్షన్ మెథడ్ అంటారు. ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ ఆర్ ఇటరాక్షన్ మెథడ్. ఈ మెథడ్ ఎలా చేయాలన్నది ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ తీసుకుంటాం. అదేంటి f(x) = 0. ఈ f(x) = 0 ని ఎలా మార్చాలంటే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x = π(x) కింద మార్చుకోవాలి. గివెన్ ఫంక్షన్ f(x) = 0 తీసుకొని దాన్ని x మళ్ళీ x లో ఫంక్షన్ వచ్చేటట్టు రాసుకుంటాం. ఈ దీంట్లో x ప్లేస్ లో x0 రాసాం అనుకో, ఈ π(x) ఫంక్షన్ లోని x ప్లేస్ లో x0 అని రాస్తే అది ఫస్ట్ అప్రాక్సిమేషన్ అవుతుంది అన్నమాట. We get first step x = x0 in π(x), we get first approximation x1 = π(x1). Similarly అదే విధంగా x ప్లేస్ లో x1 వేసాం అనుకో సెకండ్ అప్రాక్సిమేషన్ వస్తుంది అన్నమాట. x2 = π(x1) అని. x ప్లేస్ లో x2 చేస్తే థర్డ్ అప్రాక్సిమేషన్ x3 = π(x2) అని. ఇక్కడ కండిషన్ ఏంటంటే we choose x0. ఈ x0 అన్నది మనం ఎలా చూస్ చేసుకుంటాం అంటే మాడ్యులస్ ఆఫ్ π(x) <1) అయ్యేటట్లు చూసుకోవాలన్నమాట. ఈ π(x) కి డెరివేటివ్ చేసి దాని ప్లస్ వాల్యూ ఎప్పుడు <1) అయ్యేటట్లు చూస్ చేసుకుంటే x0. ప్రాబ్లంలో చేసినప్పుడు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది మీకు. చూడండి ప్రాబ్లం ఏంటి ఇచ్చాడంటే ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ + x² - 1 = 0 అని ఇచ్చాడు. ఏ మెథడ్ యూజ్ చేయాలన్నది అడిస్తాడు. బై ఇంటరాక్షన్ మెథడ్ యూజ్ చేసి చెప్పమన్నాడు. దానికోసం గివెన్ ఈక్వేషన్ ఏంటి f(x) = 0, దట్ ఈస్ x³ + x² - 1 = 0. ఈ -1 ఇటువైపు పంపించారు అంటే ఏముంది x³ + x² = 1 వచ్చింది. ఈ x³ + x² లో కామన్ గా ఏంటి ఉంది x² కామన్ ఉంది. x² కామన్ చేస్తే ఎంత అవుతుంది x + 1 = 1 వచ్చింది. అంటే x² = x + 1 ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది 1/x + 1. దట్ ఇంప్లైస్ x √1 అంటే 1 అవుతుంది. √x + 1 అంటే x = 1/√x + 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి అవుతుంది x = 1/√x + 1 ఈజ్ కంపేరింగ్ విత్ x = π(x) తో కంపేర్ చేయాలి. x = సమ్ ఫంక్షన్ వస్తుంది కదా, ఆ ఫంక్షన్ మనం π(x) తో కంపేర్ చేస్తే π(x) ప్లేస్ లో ఎంత ఉందండి 1/√x + 1. we get π(x) = 1/√x + 1. x + 1 అంటే ఎలా అవుతుంది ఇది x + 1 √x + 1 అంటే x + 1 1/2 అని. అది పై 1/x + 1 1/2 ని ఎలా రాసుకోవచ్చు x + 1 1/2 అని. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తాం. π(x) ఎంత అవుతుంది x⁴n కైతే డెరివేటివ్ ఏంటి x⁴n కైతే డెరివేటివ్ n × x⁴n-1 కదా. n × x⁴n-1 n అంటే ఎంత అవుతుంది -1/2 x + 1 n అంటే -1/2 - 1 అంటే ఎంత అవుతుందంటే -3/2 -1/2 x + 1 -3/2 అంటే π(x) వాల్యూ
మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ టు ది పవర్ మైనస్ 1/2 అంటే 1/x ప్లస్ 1 హోల్ టు ది పవర్ 3/2. ఇది పై డాష్ ఆఫ్ x వాల్యూ వచ్చింది. నౌ f ఆఫ్ x ఈక్వల్ టు ఎంత తెలుసు, x³ ప్లస్ x² మైనస్ 1 కదా. f ఆఫ్ 0 చేస్తే 0 ప్లస్ 0 మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 లెస్ దాన్ 0. f ఆఫ్ 1 చేస్తే 1³ అంటే 1, 1² అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 కాబట్టి 1 ప్లస్ అంటే f ఆఫ్ 0 వాల్యూ లెస్ దాన్ 0 వచ్చింది. f ఆఫ్ 1 వాల్యూ అవుతుందంటే గ్రేటర్ దాన్ 0. అంటే రూట్ ఆఫ్ f ఆఫ్ x ఎక్కడ ఉంటుంది, లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇప్పుడు మనం లెట్ ఇనిషియల్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి. ఈ పై డాష్ ఆఫ్ x లో ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ పై డాష్ ఆఫ్ x వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ 1 అవుతేటట్లు మనం x0 అని చూస్ చేసుకుంటాం. x ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది ఇక్కడ x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ x వాల్యూ 0 తీసుకున్నట్టయితే x వాల్యూ తీసుకుంటే మాడ్యులస్ ఉన్న బయటికి ప్లస్ అయిపోతుంది. 1/2 ఇంటూ x ప్లస్ లో 0 రాస్తున్నాం. 0 ప్లస్ 1 హోల్ టు ది పవర్ 3/2. 1 పవర్ ఎనీథింగ్ ఎంత అవుతుందంటే 1 కదా. అంటే 1/2 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 2. 1/2 అన్నది 1 కన్నా చిన్నదే కదా. x వాల్యూ 0 అవుతున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ పై డాష్ ఆఫ్ 0 అన్నది ఏమవుతుందంటే లెస్ దాన్ 1. మీరు x ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు కూడా అవుతుంది. 1/2 ఇంటూ 2 పవర్ 3/2 అంటే అది కూడా లెస్ దాన్ 1. x ఈక్వల్ టు 1 తీసుకున్నా వస్తుంది ఈ ప్రాబ్లంకి. మొత్తం మీద ఈ కండిషన్ ఏది సాటిస్ఫై చేస్తుందో 0 అయినా సాటిస్ఫై చేయొచ్చు, లేదా 1 అయినా సాటిస్ఫై చేయొచ్చు, లేదా రెండు సాటిస్ఫై చేస్తే ఏదో ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు x ఈక్వల్ టు 0 అన్నది ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, పై డాష్ ఆఫ్ 0 లెస్ దాన్ 1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. బట్టి ఈ ప్రాబ్లం అన్నది ఏమవుతుందంటే ఇంటరాక్షన్ మెథడ్ ఈజ్ అప్లైడ్ అని రాస్తాం. దిస్ ప్రాబ్లం ఈజ్ ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటరాక్షన్ మెథడ్ అన్నది ఏమవుతుందంటే అప్లై చేయబడుతుందని. అందువల్ల రూట్ అన్నది 0 కి 1 కి మధ్యలో తీసుకుంటే ఈ పై డాష్ ఆఫ్ x ప్లస్ లో x ప్లస్ లో 0 వేస్తున్నప్పుడు లెస్ దాన్ 1 వచ్చింది అనుకో, అప్పుడు x0 ఈక్వల్ ఎంత తీసుకుంటాం అంటే 0 అని తీసుకుంటాం. లేదా పై డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో, అప్పుడు x0 ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. దీనికి x ప్లస్ లో 0 తీసుకున్నా లెస్ దాన్ 1 అవుతుంది, x ప్లస్ లో 1 తీసుకున్నా లెస్ దాన్ అవుతుంది. నేను ఏమవుతుందంటే x0 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. మీరు x0 ఈక్వల్ టు 1 తీసుకొని చేసినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. నేను x0 ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తాను. ఇక్కడ వరకు మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం అన్నది ఏమవుతుందంటే మనం ఇది న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అండి. ముందు వీడియోలో ప్రాబ్లం మీద ఈ న్యూటన్ రాఫ్సన్ ప్రాబ్లం ఇచ్చాం. ఇప్పుడు మెథడ్ అన్నది ఏమవుతుందంటే నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ అన్నది ఇక్కడ రాశాను. ఫోర్త్ మెథడ్ ఏంటి, ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ ఆర్ ఇంటరాక్షన్ మెథడ్. ఫోర్త్ మెథడ్ ప్రాసెస్ రాసాం. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఫిక్స్డ్ ప్రాసెస్ ఇంటరాక్షన్ మెథడ్ లో ప్రాబ్లం 1 అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ముందు మెథడ్ లో చేయండి. ఈ మెథడ్ అన్నది ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫోర్త్ మెథడ్ ఇది. దీంట్లో సెకండ్ ప్రాబ్లం మళ్ళీ మీకు ప్రాబ్లం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు క్లియర్గా నోట్ చేసుకోండి. మనకి ముందు ఇప్పుడు మనకి ఏంటి వచ్చిందంటే పై డాష్ ఆఫ్ 0 లెస్ దాన్ 1 వచ్చింది కావున మనం x0 వాల్యూ 0 అని తీసుకున్నాం. మీరు పై డాష్ ఆఫ్ 1 లెస్ దాన్ 1 అవుతున్నప్పుడు x0 ఈక్వల్ టు 1 కూడా తీసుకొని చేసిన ప్రాబ్లం వస్తుంది. కండిషన్ ఏది సాటిస్ఫై అవుతుందో దాన్ని మనం తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది అప్రాక్సిమేషన్ అన్నమాట. నేను ఏం తీసుకున్నానంటే లెట్ x0 ఈక్వల్ టు 0 అండ్ పై ఆఫ్ x ఎంత వచ్చింది మనకు 1/√x ప్లస్ 1. ఇప్పుడు మనం ఇంటరాక్షన్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్నే పాయింట్ మెథడ్ అంటాం. ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే దేనికి ఈక్వల్, x1 ఈక్వల్ టు పై ఆఫ్ x0 అన్నమాట. పై ఆఫ్ x అయితే 1/x ప్లస్ 1 కదా. పై ఆఫ్ x0 అంటే ఎంత అవుతుంది, 1/√x0 ప్లస్ 1. x0 వాల్యూ అంతా 0 కదా. 1/√0 ప్లస్ 1 ఎంత అవుతుంది, 1/√1. 1/√1 అంటే 1. 1/1 అంటే ఎంత అవుతుందంటే 1. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది. సెకండ్ అప్రాక్సిమేషన్ లెట్ x1 ఈక్వల్ టు 1 అని తీసుకుంటే x2 సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది, x1 వాల్యూ ఎంత అవుతుందంటే 1 కదా. x2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ x2 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, పై ఆఫ్ x1 పై. పై ఆఫ్ x1 పై ఆఫ్ x అయితే √x ప్లస్ 1 కదా. పై ఆఫ్ x1 అయితే 1/√x1 ప్లస్ 1 అవుతుంది. x2 ఈక్వల్ టు 1/x1 వాల్యూ 1 అన్నది ఇక్కడ రాస్తున్నాం. 1 ప్లస్ 1 అంటే 1/√2.
1/√2 అనేది క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేస్తే మనకి 1/√2 అంటే 0.7071 వస్తుంది. ఇది x2 వాల్యూ వచ్చింది. థర్డ్ అప్రాక్సిమేషన్ లో x2 తీసుకున్నాం. x2 ఎంత 0.7071. x3 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది π ఆఫ్ x2. x3 ఈక్వల్ టు π ఆఫ్ x2 అంటే గివెన్ ఫంక్షన్ అంటే అవుతుంది 1/√2 x2 ప్లస్ 1. 1/x2 అంటే ఎంత రాస్తున్నాం 0.07071 ప్లస్ 1. x3 ఈక్వల్ టు ఈ క్యాలిక్యులేటర్ లో చేస్తే మనకి ఎంత అవుతుందంటే దీని వాల్యూ x3 వాల్యూ 0.7654 అన్నది వచ్చింది. మళ్ళీ x3 తీసుకుంటున్నాం. ఫోర్త్ అప్రాక్సిమేషన్ లో x3 0.7654. x4 అంటే π ఆఫ్ x3. ఫంక్షన్ నుండి అవుతుంది 1/√2 x3 ప్లస్ 1 ఈక్వల్ టు 1/√2 x3 అంటే 0.7654 ప్లస్ 1. దీన్ని యాడ్ చేసాం అనుకోండి 0.7554 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 1.7654 అవుతుంది. 1/√2 1.7654 క్యాలిక్యులేటర్ లో మనం సింప్లిఫై చేసుకుంటే 0.7526 అన్నది వస్తుంది. మళ్ళీ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ x4 వాల్యూ తీసుకుంటాం 0.7526. x5 అంటే π ఆఫ్ x4. x5 ఈక్వల్ టు ఫంక్షన్ ఇంటూ √2 x4 ప్లస్ 1 అంటే 1/x4 వాల్యూ 0.7526 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేసుకుంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసి 0.7554 వచ్చింది. మళ్ళీ సిక్స్త్ అప్రాక్సిమేషన్ x5 ఈక్వల్ టు 0.7554. x6 అంటే π ఆఫ్ x5 అంటే x ఈక్వల్ టు 1 బై ఫంక్షన్ ఇంటూ √2 x5 ప్లస్ 1. 1/√2 x5 అంటే 0.7554 ప్లస్ 1. ఇది సింప్లిఫై చేస్తే 0.7548. మళ్ళీ దీన్ని ఏం తీసుకున్నా x6 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 0.7548. x7 అంటే π ఆఫ్ x6 అవుతుంది. x7 ఈక్వల్ టు 1/√2 x6 ప్లస్ 1 1/√2 7548 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే 0.7549 అనేది వచ్చింది. ఎయిత్ అప్రాక్సిమేషన్ x7 ఈక్వల్ టు 0.7549. x8 ఈక్వల్ టు π ఆఫ్ x7. xi ఈక్వల్ టు ఫంక్షన్ ఇంటూ √2 x7 ప్లస్ 1 1/x7 అంటే అంతా మనకి 0.7549 ప్లస్ 1. ఇది క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే 1/√2 7549 ప్లస్ 1 అన్నది ఎంత అవుతుందంటే 0.7549. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమవుతుందంటే క్లియర్ గా ఎప్పుడైనా మన అప్రాక్సిమేషన్ ఎప్పుడు ఎక్కడితో ఆఫ్ చేయాలని చెప్పాం. ఇక్కడ x5 వాల్యూ ఎంత అవుతుంది 0.7554 వచ్చింది. xc వాల్యూ 0.75. రెండు ఈక్వల్ గా రాలేదు కదా, 2 డెసిమల్ ప్లేస్ వరకు వచ్చాయి. కనీసం 3 డెసిమల్ ప్లేసెస్ చూసుకున్నట్టే ఈక్వల్ గా లేదు కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ చేసాం. x6 x7 చూస్తే x6 0.7548 వచ్చింది. ఇది 0.7549 వచ్చింది. ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ వరకు వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ రావడం కోసం ఇంకోటి చేశారు. 7 8 చేస్తే 0.7549 వచ్చింది. ఇది 0.794. ఇది ఏమవుతుంది ఎక్కడితో ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈ ఎక్కడితో ఆపేస్తే ఏమవుతుందంటే 2 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్ గా వస్తుంది. ఆ ముందు దానితో ఆపితే ఇక్కడైతే ఇంకా ఈక్వల్ గానే లేవు, ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్ వరకు ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడతో ఆఫ్ చేస్తే 2 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ గా ఉన్నాయి. మనం 7th అప్రాక్సిమేషన్ తో ఆఫ్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి 3 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ అవుతున్నాయి. 8 ద్వారా చేస్తే ఏమవుతుందంటే 4 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ అవుతాయి. ఒక్కొక్కసారి అడుగుతాడు ఆడ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ లేదా అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ లేదా 4 డెసిమల్ ప్లేసెస్ అడగకపోతే మినిమం 3 లేదా 4 చేస్తే మనకి ప్రాబ్లం 10 మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే 8th అప్రాక్సిమేషన్ అవుతుంది. ద అప్రాక్సిమేషన్ రూట్ అన్నది ఏమవుతుందంటే x7 ప్లస్ x8 బై 2 అన్నమాట. ఎంత రాస్తాం అంటే x7 ప్లస్ x8 బై 2 చేస్తాం. అంటే 0.7549 ప్లస్ 0.7949 బై 2 అంటే మళ్ళీ అదే వస్తుంది. 0.7549 అన్నది ఏమవుతుందంటే అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ అవుతుంది. ఇది చాలా ఈజీగా ఉంది ఈ మెథడ్. దీన్ని క్లియర్ గా నోట్ చేసుకోండి.